ఇన్వెస్టర్ రికమెండేషన్స్ కోసం profityourtrade.in సబ్స్క్రైబర్ గా మారండి. స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. profityourtrade.in అచ్చ తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. టీవీ5 మనీ వేదిక ద్వారా ప్రస్తుతానికి మార్కెట్స్లో స్టిల్ ఇంకా ప్రాఫిట్స్ జోన్లోనే ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. 160 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ కొనసాగుతుంది. 43 పాయింట్స్ ప్లస్లో 8,940 ఆర్డ్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. 8950 లెవెల్స్కి అటు ఇటుగానే నిఫ్టీ సస్టైన్ అవుతుంది. బట్ మిగిలిన యూరోపియన్ మార్కెట్స్ మిగిలిన ఏషియన్ మార్కెట్స్ అన్ని వీక్గా ట్రేడ్ అవుతున్నప్పటికీ మన మార్కెట్స్లో మాత్రం బయింగ్ సపోర్ట్ కొనసాగుతుంది. బట్ లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కొద్దిగా యాక్టివిటీ కూడా కనిపిస్తుంది. బట్ దట్ యాక్టివిటీ ఈజ్ జస్ట్ రిస్ట్రైన్ టు 10 to 15 పాయింట్స్ మాత్రమే. సెక్టార్ స్పెసిఫిక్గా మనం ఒకసారి చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 110 పాయింట్స్ ప్లస్లో 20,605 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, మెటల్స్, టెక్నాలజీ ఈ సెక్టార్స్ ఉన్న షేర్స్ మాత్రమే వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఆటో, బ్యాంకింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్యూ రంగ కౌంటర్స్లో కొనుగోళ్ల మద్దతు మనకు లభిస్తుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా కొద్దిగా మనకి బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. రిలయన్స్ స్టిల్ ఇంకా లీడర్షిప్ పొజిషన్ తీసుకుంది మార్కెట్స్లో. 1300 పైనే సస్టైన్ అవుతుంది. 3.5% గెయిన్స్తో ఈ స్టాక్ ఉంది. భారతీ ఎయిర్టెల్, ఎస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తుంటే గ్రాసిమ్, టీసీఎస్, టెక్ మహీంద్రా, అరబిందో ఫార్మా, సన్ ఫార్మా లాంటి కౌంటర్స్ అన్నీ కూడా 2% ఆల్మోస్ట్ 1.5 నుంచి 2% డౌన్తో ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు మార్కెట్ ట్రెండ్తో పాటు ఇన్వెస్ట్ కాల్స్ అండ్ మెయిల్స్కి సంబంధించేందుకు శేషి గారు కూడా ఈ షోలో జాయిన్ అయ్యారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎలాంటి వ్యూతో మీరు మార్కెట్స్లో ఉన్నారు? 8950 కాస్త అటు ఇటుగా మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. బట్ లాస్ట్ మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ నుంచి సెల్లింగ్ ప్రెజర్ కొద్దిగా ఇంటెన్సిఫై అయింది. స్టిల్ హయ్యర్ లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ ఇవాళ 8968 లెవెల్స్ నుంచి 8938 అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 30 పాయింట్స్ డౌన్తో హయ్యర్ లెవెల్స్ నుంచి వీక్ అయి ఉంది. ఇంకా వీక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? ఆర్ స్టిల్ 8950 పైన ఈరోజు క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? వీకే ఛాన్సెస్ ఉన్నాయి కన్నా అండి. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్స్ కొంచెము నెగిటివ్ అనేది ఉంది. దాని కారణంగా మన మార్కెట్స్ కూడా అక్కడ కొంచెం అక్కడి నుంచి నెగిటివ్స్ ఉన్నాయి. అంటే యూరోప్ మార్కెట్స్లో కూడా మంచి కరెక్షన్ అనేది చూసామంటే ప్రస్తుతం మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ నుంచి మార్కెట్స్ అయితే పెద్దగా పెరగకపోవచ్చు. అయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది మార్కెట్లో ఉంటుంది. మార్నింగ్ వచ్చిన గెయిన్స్ని కొంత మనకి నిఫ్టీ నిలబెట్టుకోలేకపోయింది. దీనికి తోడు స్టాక్స్లో కూడా కొంత హయ్యర్ లెవెల్స్లో సెల్లింగ్ అనేది కొన్ని స్టాక్స్లో కనపడ్డాయి. అయితే కొన్ని స్టాక్స్ కొంచెము అంటే ఈవెన్ మార్కెట్స్ వీక్ ఉన్న టైంలో కూడా లైక్ ఎస్ బ్యాంక్ లాంటివి పెరగడం చూస్తున్నాము. అయితే ప్రస్తుతము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో బ్యాంక్ నిఫ్టీని సెల్ చేయమంటాను. తర్వాత ఇమీడియట్గా కొంచెం ఈ లెవెల్ నుంచి కరెక్ట్ కావడానికి అవకాశాలు కనపడుతున్నాయి. అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్ ఒకటి కూడా కొంత వీక్ జోన్లోకి ఎంటర్ అయినట్టు కనపడుతుంది. దీన్ని కూడా 520 to 524 అట్లా స్టాప్ లాస్ పెట్టుకొని పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేయొచ్చు. ఇంకా మార్కెట్స్ ఏంటంటే ఒక రేంజ్లోనే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడున్న ట్రెండ్కి 8980 పైన ఈరోజు కూడా మార్కెట్స్ పెద్ద పెరిగి అక్కడి నుంచి దాటి పెరిగే అవకాశాలు ఈరోజు రేపట్లో కనపడలేదు. కాబట్టి క్లోజర్గా 8980కి వస్తే సెల్ చేసుకొని లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఒక డిప్ వచ్చినప్పుడు బై చేసుకునే స్ట్రాటజీ ఇప్పుడున్న మార్కెట్లో ఉంటుంది. అయితే కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్లో మాత్రం మంచి బయింగ్ అనేది ఉంది. అది కంటిన్యూ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతానికైతే మార్కెట్స్లో ట్రేడింగ్ జోన్లో కొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డౌన్ సైడ్ అప్ సైడ్ చూసుకుంటే ఇంతకుముందు అనుకున్నట్టుగా 8980, డౌన్ సైడ్ చూసుకుంటే 8820 to 8840 ఆ లెవెల్స్ బ్రేక్ అయితే డౌన్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అంటే ఈ ఒక 100 పాయింట్స్ రేంజ్లోనే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం లాంగ్స్ని స్లోగా ర్యాలీస్ వచ్చినప్పుడల్లా ఎగ్జిట్ కమ్మని చెప్తారు. ఓకే. అండ్ ప్రస్తుతానికి స్టిల్ మార్కెట్స్లో మనకు గెయిన్స్ కొనసాగుతున్నాయి. బట్ ఐటీ ప్యాక్ మాత్రం కొద్దిగా వీక్ అయింది బికాస్ ఆఫ్ ఈ H1B, L1B వీసాలకు సంబంధించి ట్రంప్ కొత్త చట్టం మీద ఇవాళ త్వరలో సంతకాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొద్దిగా ఐటీ స్టాక్స్లో మనకు ఐటీ అండ్ టెక్నాలజీ ప్యాక్ వీక్గా కనిపిస్తుంది.
మోస్ట్లీ చాలామంది కాంట్రేరియన్ బెట్ కింద ఐటీ ప్యాక్ను ప్రిఫర్ చేశారు. బట్ ఈ ట్రంప్ ఎఫెక్ట్ ఆ స్టాక్స్ వీక్ అవుతూ వస్తున్నాయి. మొదట్లో అంతటి ఇంపాక్ట్ ఉండకపోవచ్చేమో అనుకున్నారు. బట్ ఈ H1B వీసాల ప్రమాదం పెద్దది ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీంతో ఇవాళ TCS, టెక్ మహీంద్రా లాంటి కౌంటర్స్ అన్ని కూడా 1.5% డౌన్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఎనీ వ్యూ ఆన్ ఐటీ ప్యాక్? ఐటీ స్టాక్స్ చూస్తే కనుక మీరు చెప్పినట్టుగానే ఈ మధ్యకాలంలో ఒక స్వల్ప రిలీఫ్ ర్యాలీ రావడం మనం చూసాము. రిలీఫ్ ర్యాలీ ముందు చూస్తే కనుక మనకి కొంచెం గ్రోత్ కన్సర్న్స్ రావటము, కానీ అవి కూడా డిస్కౌంట్ అయిపోయి ఆ తర్వాత కొంచెం ఒక స్లైట్ బెటర్ ప్రొజెక్షన్ రావడంతో మనం ఐటీ స్టాక్స్ అని కూడా లోయర్ రేట్ నుంచి ఇన్ఫోసిస్ కానీ, TCS కానీ, టెక్ మహీంద్రా, HCL టెక్నాలజీస్ కొంచెం పెరగటం మనం చూస్తున్నాము. కానీ పెరగటం ఉన్నది బాగా అనూహ్యంగా పెరగటం కాకుండా బాగా స్లో అండ్ స్టడీగా ప్రతి రైస్లోనూ చిన్న చిన్న కరెక్షన్స్ రావటము, చాలా ఒక కాషియస్ ఆప్టిమిస్టిక్ అప్ ట్రెండ్ తోటి పెరగడం అనేది మనం చూస్తున్నాము. దానికి తోడు ఈ పెరిగిన తర్వాత ఈ గత నెల బట్టి ఒక 10 to 15% వరకు పెరిగిన తర్వాత ఆ రిలీఫ్ ర్యాలీ ఆ బేరిష్ ట్రెండ్లో వచ్చిన ఒక టార్గెట్ పూర్తయిన ఉంటే మళ్ళీ ఇవాళ కూడా మనం చూస్తున్నాము ఐటీకి సంబంధించిన ఒక వీసాలకు సంబంధించిన ఒక నెగటివ్ డెవలప్మెంట్ రావడంతో మళ్ళీ ఈ సెక్టర్లో ఉన్న స్టాక్స్ని ఒక కాషియస్ మోడ్లో మళ్ళీ పడేయటం మనం చూస్తున్నాం. బట్ ఓవరాల్గా చూస్తే కనుక ఐటీ స్టాక్స్ ఇంకా కొంచెం పూర్తిగా పెసిమిస్టిక్ అండర్ టోన్లోంచి బయటపడుతున్నట్టుగా కనిపించట్లేదు. ఒక మేజర్ కన్సాలిడేషన్ ఉంది. కాకపోతే రానున్న రోజుల్లో చూడాలి, ఒకవేళ కనుక ఈ పొలిటికల్ డెవలప్మెంట్ కనుక ఏదైనా కొంచెం ఈ వీసాల మీద కనుక ఉందంటే కనుక అప్పుడు కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇవన్నీ సర్దుబాటు అయిపోయి ఏమన్నా కొంచెం పాజిటివ్ స్టేట్మెంట్ ఏదైనా వచ్చిందంటే, అంటే అవుట్లుక్ కనుక కొంచెం ఏమైనా పాజిటివ్గా వచ్చిందంటే పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అటువంటి వార్తలు వస్తే కనుక ఇక్కడి నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా ఐటీ ప్యాక్ని కొంచెం అన్సర్టన్గా ఉంది కాబట్టి ప్రస్తుతానికి దీన్ని అవాయిడ్ చేసి మనకి చూస్తున్నాము ఈ మధ్యకాలంలో బాగా పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. వాటిల్లోని బాగా పాజిటివ్ సెక్టర్స్ లైమ్ లైట్లోకి వస్తున్న ఒక సెగ్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఆల్టర్నేటివ్గా మనకి ఫార్మా బాగా వీక్గా ఉన్నప్పటికీ బహుశా కాంట్రేరియన్ బెట్గా ఫార్మాని తీసుకోవచ్చు. ఫైన్. ఇంకా కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ సురేంద్ర. హలో సార్. హలో అండి, చెప్పండి సురేంద్ర. PIT దగ్గర తీసుకున్నాను సార్ 100 shares. ఉంచాలా, రోజు దిగిపోతుంది, మరి ఉంచాలా? ఒకసారి రిపీట్ చేయండి స్టాక్ సురేంద్ర. MOIL మోయిల్. ఓకే. ఏప్రిల్ తీసుకున్నారు? తీసుకున్నాను నేను. ఓకే. మ్యాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్. చూడండి, మాయిల్ ఒకటి ఇది ఇంతకుముందు అంటే లాస్ట్ కొన్ని రోజులుగా అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ బాగా మూమెంట్ చూసామండి. ఇది బైబ్యాక్ ఆఫర్ కోసం ఈ స్టాక్ అంటే దాని ముందు స్పెక్యులేటివ్గా కొంచెం పెరిగింది. మామూలుగా ఇది స్లోగా ఉండే స్టాక్ అండి. పెద్దగా ఇందులో మూమెంట్ అయితే ఉండకపో అంటే ఇంతకుముందు ఉండేది కాదు. అయితే లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఇంతకుముందు అన్నట్టుగా బైబ్యాక్ న్యూస్ రావడం, అయితే బైబ్యాక్ అనేది 360 చేయడంతో 420 నుంచి స్టాకు డౌన్ అవుతూ రావడం చూసాము. ఇది కొంత వీక్నెస్ అనేది ఇక్కడ ఆగొచ్చండి. దీంట్లో పెద్దగా ఇక్కడ నుంచి పెద్దగా అయితే డౌన్ ట్రెండ్ ఉండకపోవచ్చు. మీరు లాంగ్ టర్మ్లో దీన్ని మీరు హోల్డ్ చేయొచ్చండి. ఇటువంటి స్టాక్స్ MOIL కానీ, కోల్ ఇండియా ఇవన్నీ ఏంటంటే బాగా లాంగ్ టర్మ్ ఉండాలి వీటికి. అంటే 1 year మినిమం 1 year 1.5 year ఇవి ట్రేడింగ్ స్టాక్స్ అయితే కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని షార్ట్ టర్మ్కి ఎవరైతే ఉంటారో వాళ్ళు దీంట్లో పొజిషన్స్ తీసుకోకూడదండి. ఇది ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. డౌన్ సైడ్ వచ్చినా కూడా మీరు లాస్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా ఒక 1 year 1.5 year కోసం అయితే హోల్డ్ చేయమంటారు. అండ్ మరొక మెయిల్ తీసుకుందాం. సుధాకర్ మెయిల్ చేశారు. రికో ఆటో 60 రూపీస్లో తీసుకున్నారు. కరెంట్ లెవెల్లో హోల్డ్ ఆర్ ఎగ్జిట్? సుధాకర్, రికో ఆటో అట్ 60 రూపీస్. రికో ఆటో చూస్తే కనుక ప్రస్తుతానికి మనకి ఓవరాల్గా ఆటో స్టాక్స్ అన్నీ కూడా బాగా బులిష్గా ఉన్నాయి. అలాగే రికో ఆటో కూడా లాంగ్ టర్మ్లో చూస్తే కనుక బాగా పెరిగిన స్టాక్గా అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక షార్ట్ టర్మ్లో 70 రూపాయల నుంచి ఈ స్టాక్ 50 రూపాయల వరకు పడి కొంచెం ఈ లెవెల్లో కన్సాలిడేషన్ ఉంది. లాస్ట్ వీక్ ఒక మైనర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మటుకు రికో ఆటో హోల్డ్ చేయండి. మొన్న Q3 రిజల్ట్స్ చూస్తే కనుక కొంచెం నెగిటివ్గా వచ్చినప్పటికీ ఓవరాల్గా మనకి లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ చూస్తే కనుక ఒక స్టడీ అప్ ట్రెండ్, స్టడీ గ్రోత్ అనేది రావడం మనం చూస్తున్నాము. ఫండమెంటల్గా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, టెక్నికల్గా కూడా బాగా బులిష్గానే కనిపిస్తుంది. సో కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ప్రశాంత్ మరొక కాలర్ ఉన్నారు. హలో, అడగండి ప్రశాంత్. సార్ ఇది ఫెడరల్ బ్యాంక్ మొన్న పెరిగినప్పుడు తీసుకున్నా అండి 59.85లో. ఓకే. అది ఇప్పుడు ప్రెసెంట్ లాస్ లో ఉంది. 500 షేర్స్ తీసుకున్నా. ఓకే. అది ఇప్పుడు ఉంచమంటారా తీసేయమంటారా? నెక్స్ట్ ఈ కొత్తగా ఈరోజు IPO ఒకటి వచ్చింది, అదేమన్నా తీసుకోవచ్చు?
ఓకే. ఫెడరల్ బ్యాంక్ 59లో తీసుకున్నారు. 59 అంటే ప్రాఫిట్లో ఉంటారండి. 89లో ఉంది. ఇప్పుడు ఫెడరల్ బ్యాంక్ బాగా పెరిగిందండి, నాకు తెలిసి 89లో తీసుకుని ఉంటారు ఎగ్జాక్ట్గా. నాకు తెలిసి 89 అయితే 52 మొన్న రీసెంట్గా చూస్తే 89 రూపీస్ నుంచి స్టాక్లో రివర్స్ కావడం చూసాము. ఇంకోటి ఈ మధ్యకాలంలో అంటే జస్ట్ ఒక 10-15 డేస్ బ్యాక్ 1 మంత్ బ్యాక్ లోపల మీరు తీసుకొని ఉంటే ఎక్కడ తీసుకున్నా మీరు ప్రాఫిట్లో ఉంటారు. లాస్ట్ 2 రోజుల నుంచి స్టాక్ వీక్ కావడం చూసాము. ఏదైనా కూడా మీరు హోల్డ్ చేయండి, కొంతకాలం హోల్డ్ చేయండి. ఉన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో ఫెడరల్ బ్యాంకు బాగానే ఉంది, ఫైనాన్షియల్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. మంచి ఈవెన్ టెక్నికల్గా కూడా అప్ ట్రెండ్ ఉంది. అయితే మార్కెట్ బాగా ఓవర్ బాట్లో ఉంది కాబట్టి ఒక రియాక్షన్ అనేది ఈవెన్ ఫెడరల్ బ్యాంక్లో కూడా రావచ్చు. ఈ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా కొంత వీక్ కావచ్చు. వీక్ అయినప్పుడల్లా కూడా మీరు కొంత కొనుక్కోండి. 80 బిలో అలా వచ్చిందంటే మళ్ళీ కొంత మీరు యాడ్ కూడా చేసుకోండి. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం ఈ స్టాక్ అయితే 86 ఆ లెవెల్స్ క్రాస్ అయితేనే మళ్ళీ అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. ప్రస్తుతం అయితే ఇది ఒక రేంజ్లో కన్సాలిడేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి పెద్ద మూవ్స్ అయితే కూడా ఫెడరల్ బ్యాంక్లో ఎక్స్పెక్ట్ చేయలేం. ప్రస్తుతం అయితే మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి, అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ కూడా హోల్డ్ చేయమని చెప్తానండి. ఐపీఓ గురించి అడిగారండి. మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ అన్న కంపెనీ ఐపీఓ ఇవాళ హిట్ అయింది. రేడియో సిటీ అన్న కంపెనీని ప్రమోట్ చేసిన ప్రమోటర్ గ్రూప్ కంపెనీ మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ అన్న పేరు మీద ఐపీఓకి వస్తుంది. 324 to 333 రూపీస్ ప్రైస్ బ్యాండ్ మధ్య ఈ ఐపీఓ రావడం చూస్తున్నాం. ఇప్పటికీ ఇదే పీర్ కంపారిజన్లో ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ ఇండియా లిమిటెడ్ ఈఎన్ఐఎల్ లిస్ట్ అయి ఉంది. పీర్ కంపారిజన్లో భాగంగా రేడియో సిటీ అనేది నెంబర్ 1 వెన్ కంపేర్డ్ విత్ అదర్ రేడియో ఛానల్స్. జాగరణ్ ప్రకాశన్ అన్న కంపెనీ ఫ్లోట్ చేసిన కంపెనీ సపరేట్గా దీన్ని డీలిస్ట్ చేసి దీని ఐపీఓ ద్వారా మళ్ళీ లిస్ట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద రీసెర్చ్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఈ ఐపీఓకి థమ్స్ అప్ ఇస్తున్నాయి. అంటే కొనుగోలు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకుంటే డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. బట్ ఇనిషియల్ లిస్టింగ్ గెయిన్స్ వస్తాయా రావా అన్నది డౌటే కానీ, బట్ లాంగ్ టర్మ్లో కనుక మీరు ఈ స్టాక్ని ఐపీఓ ద్వారా వచ్చిన దీన్ని స్టాక్స్ హోల్డ్ చేసుకుంటే డీసెంట్ సెట్ ఆఫ్ రిటర్న్స్ రావచ్చు. మరొక హైదరాబాద్ నుంచి పివిఎన్ రావు. శేషు గారి క్వశ్చన్ అండి, చెప్పండి. ఎంసీఎల్ ఇండస్ట్రీస్ 20% ప్రాఫిట్ లో ఉన్నా, ఓకే, ఐఆర్బి ఇన్ఫ్రా కొన్న రేట్లోనే ఉన్నాయి. ఈ రెండు అమ్మిసి మళ్ళీ తగ్గితే కొనొచ్చంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారు? రెగ్యులర్గా స్టాక్ చర్నింగ్ చేస్తున్నట్టున్నారు మీ దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే రెగ్యులర్ కాల్స్ చేస్తూ మనకు చెప్పిన కొత్త స్టాక్స్ చేస్తూ పాత స్టాక్స్ చాలా ఫాస్ట్ స్టాక్ చర్నింగ్ ఉన్నట్టుంది. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు మీరు? అండి ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి మనం బాగా డౌన్ అవుతుంది అయితే అనుకోలేమండి. మార్కెట్స్లో కూడా అంటే చిన్న కరెక్షన్స్ రావచ్చు, మేజర్ కరెక్షన్స్ అయితే మార్కెట్లో ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ మీకు లోయర్ లెవెల్స్లో మళ్ళీ అప్ ట్రెండ్కి వస్తున్న టైంలో మీరు పిక్ చేసుకోగలిగితే మీరు ఎగ్జిట్ కావచ్చు. లేని పరిస్థితుల్లో ఎందుకంటే మనం ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంకా పడవచ్చేమో అనే ఉద్దేశంతో మనం అట్లే బై చేయకుండా ఉంటాం. స్టాక్ అయితే పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఈ లెవెల్స్లో కొంచెం మార్కెట్ ఆగొచ్చండి. అట్లానే స్టాక్స్ బాగా క్రాష్ అయిపోతాయి అయితే అనుకోను, ఎందుకంటే లిక్విడిటీ ఉంది, డొమెస్టిక్ ఫండ్స్ సపోర్ట్ బాగుంది. ప్రస్తుతానికి రెండు కూడా హోల్డ్ చేయండి, అట్లీస్ట్ ఫ్యూ మంత్స్కి హోల్డ్ చేయండి. నెక్స్ట్ ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ 180 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్ చూసుకుంటే 160 ఆ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే కొంచెం డౌన్ సైడ్ వచ్చి 152 148 లెవెల్స్ కూడా రావచ్చు. అంటే మార్కెట్లో ఒక 100 నుంచి 150 పాయింట్స్ దాకా కరెక్షన్ వస్తే. ఐఆర్బి మాత్రం 220 దగ్గర బాగా సపోర్ట్ జోన్ అండి ఇది. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మీకు స్కిల్స్ ఉంటే మాత్రం ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంటర్ కమ్మంటాను. ఒకవేళ లేదు అనుకుంటే మాత్రం లాంగ్ టర్మ్కి అట్లీస్ట్ ఫ్యూ మంత్స్కైనా హోల్డ్ చేయొచ్చండి. విజయవాడ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. నమస్కారం అండి, చెప్పండి. ఎక్సైడ్ ఇండస్ట్రీస్, గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు సార్ ఈ రేట్లో? ఓకే, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ గ్రీన్ ప్లే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే గ్రీన్ ప్లే లాంటి కౌంటర్స్ 50 టీవీకి హైట్ టచ్ అవుతున్నాయి, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఈ స్టాక్. రెండు స్టాక్స్ చూస్తే కనుక బాగా బుల్లిష్గానే కనిపిస్తుంది. గత ఈ 6 నెలలు ఏడాది బట్టి చూస్తుంటే కనుక బాగా మేజర్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మొన్న చూస్తే కనుక రిజల్ట్స్ స్లైట్గా కొంచెం ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే కనుక కొంచెం తక్కువగా వచ్చినప్పటికీను, బట్ ఓవరాల్గా లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక స్ట్రాంగ్ గ్రోత్ అనేది రావడం మనం చూస్తున్నాము ఎక్సైడ్ ఇండస్ట్రీస్లో. సో ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మేజర్ టెక్నికల్స్ లెవెల్స్ కూడా బ్రేక్ అయింది కాబట్టి కొంచెం ప్రస్తుతం పాజిటివ్గానే ఉంది. కాకపోతే ఈ స్టాక్ చూస్తే కనుక టెక్నికల్గా ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి ఎక్సైడ్ ఇండస్ట్రీస్ మటుకు నా ఉద్దేశం ఇక్కడ నుంచి మేజర్ రన్ వెళ్ళాలంటే కనుక ఒక మేజర్ టైం బేస్ కరెక్షన్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే గ్రీన్ ప్లై ఇండస్ట్రీస్ కూడా చూస్తే కనుక బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. మొన్న Q3 రిజల్ట్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ కంపెనీ కొంచెం స్లైట్లీ అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్గా ఈ బాగా స్ట్రాంగ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. అదేవిధంగా టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కంటిన్యూస్గా ఒక మేజర్ అప్ మూవ్ అనేది మనం రావడం మనం చూస్తున్నాము.
అలాగే ఓవరాల్గా ఈ స్టాక్ ప్రొజెక్షన్ కూడా చూస్తే కనుక 8 to 10% వరకు ఫిజికల్ ఇయర్ 2017లో ఉంటుందన్న ఒక ఫోర్కాస్ట్ రావడం కూడా మనం చూస్తున్నాము. ఈ స్టాక్ టెక్నికల్గా 170 నుంచి 300 రూపీస్ వరకు కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో బులిష్గానే కనిపిస్తున్నాయి, ఫండమెంటల్గా టెక్నికల్గా హోల్డ్ చేయండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా వీటిలో? చెప్పిన వాళ్ళు ఆయన అడిగిన దాని ప్రకారం ఎక్సైడ్ అండ్ గ్రీన్ ప్లై ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే మటుకు డిప్లో తీసుకోవడం మంచిది. ఎందుకంటే నెక్స్ట్ 1 yearగా చూస్తే కనుక గ్రోత్ అవుట్లుక్ పాజిటివ్గా ఉంది కాబట్టి వాల్యుయేషన్స్ కొన్నిసార్లు హయ్యర్గా ఉన్నప్పటికీను, ప్రైస్కి అహెడ్గా వెళ్ళినప్పటికీను కొంచెం నెక్స్ట్ 1 year పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే టెక్నికల్గా ఓవర్ బాటిల్ ఉంది కాబట్టి ఒక చిన్న డిప్లో ఒక 10% కరెక్షన్లో తీసుకోవచ్చు. ఎక్సైడ్, గ్రీన్ ప్లై. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ మరో కాలర్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. శేష్ గారు నమస్తే అండి. శేష్ గారు, మీరు ఇచ్చినటువంటి అట్లాస్లో నేను ప్రాఫిట్ సంపాదించానండి. 400 యావరేజ్ తీసుకొని 600 పిల్లలు అందేశారండి. సో మళ్ళీ ఇప్పుడు ఈ రేట్లో ఎంటర్ కావచ్చు ఒకటండి. ప్లస్ ఇంకోటి, మనకు పీవైటీ సబ్స్క్రైబర్లో శ్రీ పుష్కర్ కెమికల్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు కదా. 20 times పెరిగే క్యాపబిలిటీ ఉన్నటువంటి కంపెనీ అని. సో ఇది తీసుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి సార్. మళ్ళీ అట్లాస్ తీసుకోవచ్చా? ప్లస్ అట్ సేమ్ టైం శ్రీ పుష్కర్ కెమికల్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇప్పుడు మనం ప్రైవేట్లో ఇచ్చే రికమెండేషన్స్ మోస్ట్ ఆఫ్ ది మిగిలిన రీసెర్చ్ రిపోర్ట్స్ అన్ని ఆధారంగా ఇస్తున్నాం. బట్ దోస్ ఆర్ నాట్ రికమెండేషన్స్, వీఆర్ జస్ట్ గివింగ్ ఇన్ఫర్మేషన్. వాటి గురించి మనం ఇస్తున్నాం. మీ మళ్ళీ ఒకసారి డెసిషన్ తీసుకొని మీరు తీసుకోవచ్చు. శ్రీ పుష్కర్ కెమికల్స్ పీవైటీలో చూసి మీరు అడిగినట్టయితే మిగిలిన స్టాక్స్ అశోక బిల్డ్కాన్, శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ అట్లాస్. అశోక బిల్డ్కాన్ గురించి. అశోక బిల్డ్కాన్ చూడండి, ఫస్ట్ మీరు అట్లాస్ గురించి అడిగినట్టున్నారు. అట్లాస్ ఒకటండి, మనం అట్లాస్ సైకిల్ ఇప్పుడు ఇమీడియట్ అయితే ట్రెండ్ అనేది అట్లాస్ సైకిల్లో పెద్ద అప్ ట్రెండ్ అయితే ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక అప్ ట్రెండ్ వచ్చి డౌన్ ట్రెండ్లో ఉంది. డౌన్ ట్రెండ్ కూడా ఆగింది, కన్సాలిడేషన్లో ఉంది. తర్వాత ట్రేడ్ గురించి అడిగారు. ట్రేడ్ టు డే అంటే మీరు స్పెక్యులేషన్ యాక్టివిటీ ఉండదండి. అంటే మీరు ఇంటర్డేలో ఈ స్టాక్ని సెల్ చేయలేరు. ఇంటర్డే కోసం ఎవరు కూడా సెల్ చేయకూడదు. ఓన్లీ కొనాలి, అంటే డెలివరీ బేస్డ్ బయింగ్ ఆర్ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ మాత్రమే మీకు ట్రేడ్ టు ట్రేడ్లో ఉంటుంది. ఎక్కువ స్పెక్యులేషన్ ఉంటే ఆ విధంగా చేస్తారు. మళ్ళీ స్పెక్యులేషన్ తగ్గితే మళ్ళీ నార్మల్ దాంట్లోకి రావచ్చు. ప్రస్తుతం అయితే మీరు ఇది కన్సాలిడేషన్లో ఉంటుంది. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కోండి, కరెక్షన్స్లో కొనుక్కోమంటాను. అశోక బిల్డ్కాన్ గురించి అడిగారు. అశోక బిల్డ్కాన్ కూడా మనం 160లో రికమెండ్ చేసాం. క్లోజర్గా 190, 200 దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అయింది. ఇది కూడా కొన్ని రోజులు ఈ లెవెల్లో ఆగొచ్చండి. ఫండమెంటల్స్ పరంగా ఓకేనండి. దీనికన్నా కేఎన్ఆర్ అంటే నేను ఇంతకుముందు మూమెంటమ్ ట్రేడ్ కోసం దీన్ని చెప్పాను. దీనికన్నా మీరు దీనికన్నా బెటర్గా కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఉంది. లేకపోతే రియల్ ఎస్టేట్లో అయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ ఉంది, దానివైపు వెళ్ళొచ్చు. ఇది కూడా ఓకేనంటే. కాకపోతే దాని అంత స్ట్రాంగ్ అయితే మిగతా ఇంతకుముందు చెప్పిన రెండు కంపెనీస్ అంత స్ట్రాంగ్ అయితే ఇది ఉండకపోవచ్చు. కాబట్టి కేఎన్ఆర్ కానీ రియల్ ఎస్టేట్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ లాంటి దాన్ని మీరు లాంగ్ టర్మ్ కోసం సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తాడేపల్లి నుంచి రంగనాథ్ మరో కాలర్. హలో, అడగండి రంగనాథ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. చెప్పండి. మేము సిటీ యూనియన్ బ్యాంకు బై చేస్తున్నాము. సిటీ యూనియన్ బ్యాంకు, డిసిబి బ్యాంకు ఈ రేట్లో మంచి రేట్లోనే ఉన్నాయని అనుకుంటున్నాము. ఇంతకుముందు ఎస్ బ్యాంక్ లోని ఇట్లాగే దాదాపు 200లో తీసుకుని మేము 10%లోనే ఎగ్జిట్ అయ్యాం సార్. కాకపోతే 1400 అయింది. అవును, దీనిలో అట్లా ఒక 4 years వేసుకుంటే ఆ రేంజ్కి వస్తారు. మళ్ళీ సిటీ యూనియన్ బ్యాంక్, డిసిబి బ్యాంక్. సిటీ యూనియన్ బ్యాంక్ చాలా వస్తుంది. సిటీ యూనియన్ బ్యాంక్ అండ్ డిసిబి బ్యాంక్స్ కూడా ఎస్ బ్యాంక్ లాంటి గ్రోత్ ఉన్న ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు అట్లా కంపేర్ చేయలేమండి. ఎందుకంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే మనకి ఫస్ట్ 2 బ్యాంకులు ఉండేవి ప్రైవేట్ బ్యాంక్స్లో. ఐసిఐసిఐ బ్యాంకు, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత ఇంకోటి మూడోది కోడక్ బ్యాంక్ ఉండేదండి. దాని తర్వాత మనకి ఈ మధ్యకాలంలో లాస్ట్ కొన్ని ఏళ్ళగా బాగా ఎస్ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ ఇట్లా బాగా ప్రైవేట్ బ్యాంక్స్ బాగా ఎక్కువైనాయి. తర్వాత ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా కాంపిటీషన్ కూడా బాగానే ఉందండి. కాబట్టి ఇవి ఇంతకు ముందులాగా ఎందుకంటే ఎస్ బ్యాంక్ వచ్చిన టైం వేరు, ఇప్పుడు వేరండి. కాబట్టి అంటే ఎస్ బ్యాంక్ ఐపీఓకి వచ్చి ఆ టైం వేరు, ప్రస్తుతం టైం వేరు. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ ఉంది కాబట్టి ఇంతకు ముందులాగా పెరుగుతాయితే అనుకోము. అయితే ఈ లెవెల్స్ నుంచి రెండు కూడా మీరు చెప్పుకున్న డిసిబి డెవలప్మెంట్ క్రెడిట్ బ్యాంక్ ఒకటి, తర్వాత సిటీ యూనియన్ బ్యాంక్. సిటీ యూనియన్ బ్యాంక్ చాలా అంటే స్లో ఉంటుంది, స్టడీగా ఉంటుంది. ఈవెన్ డిసిబి కూడా ఓకేనండి. 2 బ్యాంక్స్ కూడా ఓకే. అయితే మీరు ఎస్ బ్యాంక్ అంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అయితే అనుకోలేము. అదే ఎంతో కొంత పెరగచ్చు. మీరు ఆల్రెడీ రెండిట్లో ఉంటే హోల్డ్ చేసుకోండి. లేదా మీరు ఇంకా మీకు క్యాపిటల్ అప్రిసియేషన్ ఇంకా కావాలంటే వేరే సెక్టర్లో సెలెక్ట్ చేసుకోమని చెప్తానండి. చలపతిరావు మేము చేశారు ఐపీఓ గురించి కొద్దిగా జనరల్ సుందర్ గారి
నీ క్వశ్చన్ అడ్రస్ చేస్తున్నాను. ఐపీఓ గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రైస్ రేంజ్ అంటారు కదా, విచ్ ప్రైస్లో విచ్ ప్రైస్ టు అప్లై, ఏ ప్రైస్లో అప్లై చేసుకోవచ్చు, అండ్ గ్రే మార్కెట్ గురించి కొద్ది డీటెయిల్స్. గ్రే మార్కెట్ అనేది జనరల్గా అన్అఫీషియల్ మార్కెట్ అండి. మన దాన్ని బేస్ చేసుకొని మన ఇన్వెస్ట్మెంట్ అనేది మనం చేయలేము. జనరల్గా ఐపీఓ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ఒకసారి మీరు రివ్యూ చూడండి. బిజినెస్ లైన్లో కానీ ఎకనామిక్ టైమ్స్లో కానీ ఒక ఐపీఓ వచ్చే ముందు ఒక మంచి రేటింగ్ కానీ లేదంటే కనుక దాని గురించి ప్రొజెక్షన్స్ కానీ లేదంటే కనుక దాని పాస్ట్ పెర్ఫార్మెన్స్ కానీ ఫ్యూచర్ అవుట్లుక్ కూడా బాగా ఇస్తారు. అలాగే మన అనలిస్టులు కూడా దాని గురించి తరచూ చెప్తుంటారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ మీరు ప్రైస్ రేంజ్ గురించి అడిగారండి, ఏ ప్రైస్లో అప్లై చేసుకోవచ్చు అని. ఫర్ ది మ్యాటర్ రీసెంట్గా వచ్చిన రేడియో సిటీ దీన్ని తీసుకుందాం, 324 to 333 అంటే బుక్ బిల్డింగ్ ప్రాసెస్ మీద 324, 333 ₹8 బ్యాండ్ ఉంటుంది. ఆ ₹8 బ్యాండ్లో ఇఫ్ యూ ఫీల్ ఆ 324 అనేది దానికి కరెక్ట్ జస్టిఫైడ్ ప్రైస్ అనుకుంటే 324 దగ్గర కోట్ చేయొచ్చు, ఆర్ 333 బెటర్ వాల్యుయేషన్స్ ఉన్నాయంటే 333 దగ్గర కోట్ చేయొచ్చు. 324 to 333 ఎక్కడైనా కోట్ చేయొచ్చు. అది కాకుండా కట్ ఆఫ్ ప్రైస్ అని కనుక మీరు టిక్ చేసినట్టయితే వాళ్ళు అలాట్ చేసినప్పుడు ఏ ప్రైస్ అయితే అలాట్ చేశారో ఆ ప్రైస్ మీరు ఒప్పుకొని ఆ కట్ ఆఫ్ ప్రైస్ కనుక టిక్ చేసినట్టయితే ఆ ప్రైస్కి మీరు ఒప్పుకున్నట్టు ఆ ప్రైస్కి మీకు షేర్స్ అలాట్ అవుతాయి. ఒకవేళ వాళ్ళు అలాట్ చేసిన ప్రైస్ కంటే మీ ప్రైస్ తక్కువ ఉందంటే మీకు షేర్స్ అలాట్ కావు, ఆ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటే మీకు షేర్స్ అలాట్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ మీరు చెప్పినట్టు ఏ ప్రైస్ రేంజ్ అనేది. అండ్ రేడియో సిటీ ఆర్ డీమార్ట్ ఈ 2 స్టాక్స్, ఈ 2 ఐపీఓస్లో ఏది బెటర్ ఐపీఓ అని అడిగారు. రెండు అయితే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఐపీఓస్. ఐ రేట్ డీమార్ట్కి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి గ్రోత్కి వెన్ కంపేర్డ్ విత్ రేడియో సిటీ. ఒకటండి, నేనైతే డీమార్ట్ వైపే వెళ్ళమంటానండి. ఎందుకంటే డీమార్ట్ బిజినెస్ మోడల్ కానీ ఆ తర్వాత ఈవెన్ ప్రమోటర్, మరీ ముఖ్యంగా ప్రమోటర్ దమాని, రాధాకృష్ణ దమాని గారండి. ఈయన అంటే డీమార్ట్కి ముందే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్, మంచి ఇన్వెస్టర్, సక్సెస్ఫుల్ ఇన్వెస్టరు. దీనికి తోడు మన రాకేష్ జూనియర్ వాళ్ళ గురువు గారు కూడా అనమాట. సో బేస్డ్ ఆన్ దట్, అంటే ఒక ప్రమోటర్ని బేస్ చేసుకొని తర్వాత ఇన్ని రోజులు మనం చూసాము ఈ రీటైల్ దాంట్లో ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ పెద్దగా ఏది లేదు. ఉన్న 1-2 చాలా ఉన్నాయి, అన్నీ కూడా లాస్లో ఉన్నాయి. 95% అన్నీ కూడా లాస్లో ఉన్నాయి. అయితే వీళ్ళు బిజినెస్ మోడల్ చాలా సక్సెస్ఫుల్గా ఉంది. తర్వాత 40 నుంచి చాలా స్ప్రెడ్ అనేది ఫస్ట్ గుజరాత్లో స్టార్ట్ అయిన తర్వాత ఓవరాల్గా అంతా స్ప్రెడ్ కూడా చాలా స్ట్రాంగ్గా లాస్ట్ 2 ఏళ్లలో స్ప్రెడ్ అయింది. కాబట్టి మంచి వాల్యూ అయితే ఉండొచ్చండి ఫ్యూచర్లో ఈ స్టాక్కి. కాబట్టి డీమార్ట్ ఐపీఓకి నా పర్సనల్గా డెఫినెట్గా అప్లై చేసుకోమంటారు. మిగతా దాన్ని అయితే మాత్రం నేను రేడియో దాని గురించి అడిగారు, అదంతా నేను క్లీన్గా ట్రాక్ చేయలేదు. డీమార్ట్ అయితే మాత్రం అప్లై చేసుకోమని చెప్తాను. అలాగే రేడియో సిటీ గురించి కూడా చాలామంది అనలిస్ట్ చాలా పాజిటివ్గా చెప్పడం చూసాము. పైగా రేటింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యూజిక్ లిజినెస్లో కూడా నంబర్ 1 పొజిషన్లో ఉన్నది రేడియో సిటీ. సో చాలామంది బ్రోకర్స్ కూడా చాలామంది కూడా అనలిస్టులు కూడా దీన్ని రికమెండ్ చేస్తున్నారు. కాబట్టి రేడియో సిటీని కూడా మీరు ఈక్వల్గా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే మీకు రెండిట్లో అప్లై చేసే ఛాన్సెస్, ఎందుకంటే డీమార్ట్లో మీరు కనుక ఐపీఓ అప్లై చేస్తే హ్యూజ్ దాని మీద ఫ్యాన్సీ డీమార్ట్ ఐపీఓకి ఉంది. అండ్ అప్లై చేస్తే మీకు షేర్స్ అలాట్ అయ్యే ఛాన్సెస్ కూడా బాగా తక్కువే ఉంటాయి. బట్ రెండు మీనింగ్ఫుల్ ఇష్యూసే కాబట్టి రెండింటికి ఎంతో కొంత మీరు అప్లై చేసుకోండి, మినిమం సార్ట్ ఆఫ్ థింగ్. ఒకవేళ ఎందులో మీకు ఐపీఓలు అలాట్ అయినా కూడా డీసెంట్ సెట్ ఆఫ్ ప్రాఫిట్స్ రావచ్చు. బట్ డీమార్ట్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ కనుక మీకు షేర్స్ అలాట్ అయితే మాత్రం ఒక లక్ ఫ్యాక్టర్ ఆధారపడి ఉంటుంది. మరొక కాలర్ గుంటూరు నుంచి రామకృష్ణ. రామకృష్ణ, నేను కొన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ ఉన్నాయండి. యాక్చువల్ గా ఈ లెవెల్లో చాలా యాడ్ ఇట్ యాక్చువల్లీ ఇప్పుడు ఏమైనా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి? అమ్మా, ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు? ఫ్రెష్ గా తీసుకుంటారు రిలయన్స్ ఇండస్ట్రీస్ ని? నేను మోర్ దెన్ 1 year హోల్డ్ చేయొచ్చు. ఓకే, రిలయన్స్ ఇప్పటికి బాగా హిటప్ అయ్యి ఉంది. 1000 to 1300 దీంట్లో 30% దాకా జంప్ వచ్చింది ఈ స్టాక్లో. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు 1 year టైం హొరైజన్కి? రిలయన్స్ ఇండస్ట్రీస్ చాలా కాలం కన్సాలిడేషన్ తర్వాత ఏడాది బట్టి మనం చూస్తున్నాము 1100 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని ఈ 4 రోజులు బట్టి అమాతంగా ఒకసారిగా మన రిలయన్స్ జియో గురించి అనౌన్స్మెంట్ ప్రకటన వచ్చినప్పటి నుంచి సడన్గా ఒకసారి లైమ్ లైట్లోకి వచ్చి బాగా అనూహ్యమైన ర్యాలీ రావడం మనం చూస్తున్నాము. కానీ ఈ లెవెల్లో తీసుకోవచ్చా అంటే ఆల్రెడీ ఒకసారి 4 రోజులు చూస్తే కనుక 20% వరకు రిటర్న్స్ రావడం మనం చూస్తున్నాము. 1300 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 2009లో వచ్చిన పీక్ కూడా 1300 దగ్గర, అలాగే 2008లో చూస్తే కనుక 1400 దగ్గర, అలాగే 2007లో చూస్తే కనుక 1500 దగ్గర. అంటే
ప్రతి 100 పాయింట్లకి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, పైగా షార్ట్ టర్మ్లో రన్అప్ వచ్చి టెక్నికల్గా ఓవర్ బాట్లో ఉంది కాబట్టి, అలాగే మొన్న లాస్ట్ వీక్ కూడా మేజర్ అప్వర్డ్ బ్రేక్అవుట్ కూడా వచ్చింది కాబట్టి ఒక పుల్ బ్యాక్ రియాక్షన్ కానీ టెక్నికల్ అడ్జస్ట్మెంట్ కానీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం, కాకపోతే ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో రన్అప్ వచ్చిన తర్వాత రెసిస్టెన్స్లో కాకుండా కొంచెం సపోర్ట్ లెవెల్లో కన్సాలిడేషన్ అయ్యి సర్దుబాటు అయిన తర్వాత క్లోజర్ టు 1200 రూపీస్ దగ్గర లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. ఓకే, నాగరాజు మెయిల్ చేశారు. యూనిటెక్ 11 రూపీస్లో 1083, మిర్జా ఇంటర్నేషనల్ 91, అపోలో టైర్స్ 186లో నేను హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేసుకోవచ్చా ఆర్ ఎగ్జిట్? యూనిటెక్ ఆల్మోస్ట్ 11, మిర్జా ఇంటర్నేషనల్ 91, అపోలో 180, టైర్స్ 186. చూడండి, అపోలో టైర్స్ మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి, మిర్జా ఇంటర్నేషనల్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు. అయితే యూనిటెక్ ఇక ఈ మధ్య కొంచెం లో నుంచి కొంత రికవరీ వచ్చింది. దీనికి రీజన్ చెప్పాలంటే కొంత ఈ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కొంత అప్ ట్రెండ్ అనేది కారణం అని చెప్పచ్చు. కాబట్టి అందులో ఫండమెంటల్స్ పరంగా మార్పులటు ఏం రాలేదని, అంటే పాజిటివ్ సైడ్ ఎటువంటి మార్పులు అయితే లేవు. దాన్ని బేస్ చేసుకొని ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. తర్వాత మిర్జా ఒకటి మీరు ఇది కొన్ని నెలలుగా మనకి ఒక లాస్ట్ ఒక 8 నెలలుగా చూసుకుంటే కన్సల్టేషన్లో ఉంది. ఇది డౌన్ సైడ్ పెద్దగా ఉండకపోవచ్చు అని ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు అపోలో టైర్స్ గురించి అడిగినట్టున్నారు. అపోలో టైర్స్ కూడా హోల్డ్ చేయండి. ఇది కూడా 180 దగ్గర హోర్ అవుతుంది. ప్రస్తుతం ఇమీడియట్గా పెద్ద మూవ్ రాకపోయినా కూడా పెద్ద డౌన్ సైడ్ అయితే లేదు, ఇన్వెస్ట్మెంట్కి హోల్డ్ చేయొచ్చు. శ్రీనివాస్ మెయిల్ చేశారు. CCL ప్రోడక్ట్స్ని 260 రూపీస్లో బై చేశారంట. ఈ టైంలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? షార్ట్ టర్మ్ గురించే తీసుకున్నారు CCL ప్రోడక్ట్స్. బాగా స్ట్రాంగ్ రన్అప్ రావడం మనం చూసాము. ఇవాళ కూడా ఒక 2% వరకు పెరిగి ఇంచుమించు 360 రూపాయల దగ్గర ట్రేడ్ అవ్వడం మనం చూస్తాము. టెక్నికల్గా చూస్తే కనుక బాగా బులిష్గానే కనిపిస్తుంది, కాకపోతే కొంచెం హైలీ ఓవర్ బాట్ కనిపిస్తుంది టెక్నికల్గా. నా ఉద్దేశం అయితే మటుకు CCL ప్రోడక్ట్స్ ఈ లెవెల్లో పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయండి. మొన్న Q3 రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా గ్రోత్ అనేది రావడం మనం చూస్తున్నాము. బట్ టెక్నికల్గా ఓవర్ బాట్లో ఉంది కాబట్టి క్లోజర్ టు 380-400 దగ్గర మీరు పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ డిప్లో బై చేయొచ్చు. కానీ వాల్యుయేషన్స్ చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది ఈ లెవెల్లో. ఓకే, ఫైనల్గా మార్కెట్స్ 45 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 8942 లెవెల్స్ దగ్గర. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 160 పాయింట్స్ ప్లస్లో 28,992 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎనీ కీ లెవెల్ టు వాచ్ ఆర్ ఎనీ క్లోజింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ టు వర్కౌట్? కీ లెవెల్ అంటే మటుకు మనం లాస్ట్ ఒక 1 or 2 వీక్స్గా చూస్తున్నాము. 8,960-70 లెవెల్కి వచ్చినప్పుడు కరెక్షన్ రావడం మనం చూస్తాము. కానీ ఇవాళ జెనెట్ అలన్ దగ్గర నుంచి ఒక స్పీచ్ రాబోతోంది. అక్కడ US ఫెడ్ కనుక రేట్ హైక్ వస్తుందని ఒక హింట్ కానీ వార్తలు కానీ వస్తే కనుక బహుశా మార్కెట్లో ఒక కరెక్షన్ ధోరణిలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆ స్పీచ్ బట్టి బహుశా మార్కెట్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అనేది ఆధారపడే అవకాశాలు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మార్కెట్ రేంజ్ బౌండ్లో కనిపిస్తుంది. 9,000 స్థాయిని గత 2 వారాలుగా దాటలేకపోతుంది. ఒకవేళ 8900 కింద కనుక కొంచెం దిగితే